పూజ పృథ్వీకి, అభిషేకం జలానికి, యజ్ఞము హోమము ఇవన్నీ కూడా అగ్నికి, జపము పారాయణము ప్రాణానికి, మనం పీల్చుకునే వాయువుకి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, ఈ మాట, ప్రతి మాట ఎక్కడి నుంచి పుడుతుంది చెప్పండి? ఒక్క మాట పుట్టాలి అంటే దానికి రెండు ఉండాలి. ఒకటి ఆకాశం, రెండు గాలి. ఖాళీగా ఉంటే కదా మాట్లాడగలను. ఇక్కడ దాకా తినేసాను అనుకోండి, ఇప్పుడు ఖాళీగా ఉంటే ఏమండి భోజనం ఉందా అని అడుగుతాను. ఇక్కడ దాకా తినేసాను అనుకోండి, ఎవరైనా తింటారంట, ఏమంటే మాట్లాడడానికి అవకాశం ఖాళీ లే, ఎక్కడ మాట పుట్టట్లే లోపల నుంచి. ఎందుకనంటే మాట్లాడే అవకాశం ఎక్కడ లోపల స్పేస్ లేదు. కాబట్టి ఒక మాట పుట్టాలి అని అంటే ఆకాశం ఉండాలి, ఖాళీ. దాంట్లో వాయు యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది. ఆ వాయు సంచారంలో ఒక మాట పుడుతుంది. ఆ మాట ఎలా పుడుతుందని అంటే త్యాగరాజస్వామి వారు అంటారు, నాభి హృత్ కంఠదేశే అంటారు ఆయన. అంటే నాభి ఉంది కదా, మనం మాట్లాడేటప్పుడు మనం పెదవులతో మాట్లాడుతున్నాం అనుకుంటాం, కానీ మనకు తెలియకుండా స్పందన నాభిలో జరుగుతుంది. నాభిలో జరుగుతుంది స్పందన. సౌండ్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుందంటే నాభి స్థానం నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. అందుకనే కరెక్ట్గా ఒక లండన్లో 2-3 యూనివర్సిటీలో సాంస్క్రిట్ డిపార్ట్మెంట్ పెట్టారు వాళ్ళు, సంస్కృత విభాగం ఉంది. అక్కడ యూకేలో, లండన్లో ఆ యూనివర్సిటీలో విధిగా సంస్కృతం నేర్చుకోవాలని పెట్టారు వాళ్ళు. దాని మీద ఒక పెద్ద స్టోరీ బోర్డు చేశారు. మన ఇండియన్ ఛానల్ వాళ్ళు ఎవరో ఒకరు వెళ్ళి, మీడియా వాళ్ళు, ఐ థింక్ ఆజ్ తక్కో లేకపోతే న్యూస్ టుడేనో ఇండియా టుడే ఏదో ఉంది మొత్తం మీద, ఆ ఛానల్ వాళ్ళు వెళ్ళి ఆ పిల్లలు, ఆ ఫారినర్స్ సంస్కృతంలో పద్యాలు చెప్తున్నారు, వాళ్ళు శ్లోకాలు చెప్తున్నారు, ఎంత అద్భుతంగా చెప్తున్నారు, భగవద్గీతను చెప్తున్నారు. అయితే వాళ్ళ స్కూల్లో ఉదయాన్నే, అదంతా కూడా ఇంగ్లాండ్ వాళ్ళదే స్కూలు, ఇంగ్లీష్ మన ఆంధ్రులతో మన ఇండియన్స్ది కాదు అది. దాంట్లో ఇండియన్స్ కూడా కొంతమంది ఉన్నారు, కానీ ఆ స్కూల్ మేనేజ్మెంట్ అంతా కూడా యూకే గవర్నమెంట్ వాళ్ళదే. అక్కడ స్కూల్లో మొట్టమొదట ప్రేయర్ ఏంటంటే సంస్కృతం శ్లోకంతో స్టార్ట్ అవుతుంది ప్రేయర్. వాళ్ళు యానివర్సరీ పెడితే ఖచ్చితంగా ఎక్కువ టైము సంస్కృతానికి, సంస్కృతంలో లేకపోతే మన యొక్క భరతనాట్యము, శ్లోకాలు, వీటన్నిటికీ కూడా ఎక్కువ అవకాశం ఇస్తుంటారు. అక్కడ ఉన్నటువంటి సంస్కృతం ప్రొఫెసర్ని, ఆయన కూడా ఫారినరే, ఇంగ్లాండ్ వాడే, అతన్ని అడిగారు, మీరు ఎందుకు సంస్కృతాన్ని ఇంత ఇన్సిస్ట్ చేస్తున్నారు పిల్లల మీద, దీనివల్ల వెనకాల ఏమిటి టెక్నికల్ థింగ్ ఏంటి అని అడిగితే ఆయన అన్నారు, ఈ భూమి మీద ఒకే భాష అక్షరాలన్నింటినీ పలికితే మనిషిలో అక్షర శుద్ధి వస్తుంది, భావశుద్ధి కూడా పెరుగుతుంది, అది ఒక్కటే సంస్కృతం, ఒక్కటే ఇంకేది లేదన్నాడు ఆయన. ఎందుకంటే అన్ని అక్షరాల్ని ఎక్కడ ఏ ఏ స్థానాల్లో పలకాలో ఆయా స్థానాల్లో పలుకుతాం మనం. క, ఖ, గ, ఘ, చ, ఛ, జ, ఝ, ట, ఠ, డ, ఢ, ప, ఫ, బ, భ. చూడండి మీరు చూస్తే కచటతపలు, ఎరలవలు, ప్రతిదీ విభాగాలు ఉన్నాయి మనకు. ఆ ఈలు, అచ్చులు, హల్లులు అంటే కాంపోనెంట్స్ అని, అంటే ఈ ఓవెల్స్ అని, ఈ నేజల్స్ అని బోల్డ్ ఉన్నాయి కదా మనకు. అంటే నేజల్స్ అంటే మనకు యమంగణనం, ఎంత అద్భుతంగా పలుకుతారు చూడండి. పూర్వం రోజుల్లో మనకు విభక్తులు నేర్పేవారు. డుమువులు ప్రథమా విభక్తి, నిన్నులా కుర్చీ గురించి ద్వితీయ విభక్తి, చేతన్ తోడంతోన్ తృతీయ విభక్తి, కొరకున్కై చతుర్థి విభక్తి, వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి, తర్వాత కిన్కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి, అందున్నన్ సప్తమి విభక్తి, ఓ ఓరి ఓయి ఓసి సంబోధన ప్రథమ విభక్తి. ఇప్పుడు అన్నీ పోయాయి, మొత్తం నాశనం అయిపోయింది. అది భాషే లేదు, భాషా మాధ్యమమే దెబ్బతింటూ ఉంది, మనకు సంస్కారం పోతూ ఉంది. అందుకనే ఒక సంస్కృతం అనేటువంటి భాషా మాధ్యమం ఎంత గొప్పదేనంటే
మీరు పిల్లలకి నేర్పించండి సంస్కృతం చిన్నప్పుడు, వాడిలో అక్షర శుద్ధి ఎలా పెరుగుతుందో చూడండి. మేము ధాతుపాఠాలు ఉంటాయి సంస్కృతంలో, 2000 ధాతువులు ఉంటాయి. అలాగనే సూత్రం ఉంటుంది, పాణిని సూత్రం, 4000 సూత్రాలు ఉంటాయి. అది ఆ 4000 సూత్రాలు కంఠస్థం చేయాలి మేము. అంటే అంత వ్యాకరణ నేర్చుకోవాలంటే మన పిల్లలకి అంత నేర్పక్కర్లే. అక్షర శుద్ధి కోసం సంస్కృత అక్షరాలు రాయడం, ఆ లిపి రాయడం, వాళ్ళు ఉచ్చరించడం, శ్లోకాలు చదవడం నేర్చుకుంటే అసలు వాళ్ళలో చాలా మార్పు వస్తుంది. అసలు సంస్కృతం అనే భాష మనిషిని, మనిషి యొక్క మాటని, మనిషి యొక్క నడవడికను సంస్కరిస్తుంది సంస్కృత భాష. మీరు బాగా పిల్లల మీద అది ప్రయత్నం చేయించండి. మీరు చూడండి అది దాని ప్రభావం ఎంత పడుతుందో చూడండి. ఒకరోజు 1 గంట సేపు సంస్కృతం నేర్పించండి, అసలు వాడిలో ఒక క్లారిటీ పెరుగుతుందండి. వాడికి చాలా క్లారిటీ వస్తుంది సంస్కృతం. దాంట్లో మాకు విభక్తి ప్రత్యయాల్లో అకారాంత పుల్లింగ రామశబ్ద, రామ రామో రామా, రామం రామో రామాన్, రామేణ రామాభ్యాం రామై, రామాయ రామాభ్యాం రామేభ్య, రామాత్ రామాభ్యాం రామేభ్య, రామస్య రామయోః రామానాం, రామే రామయోః రామేషు, హే రామ హే రామౌ హే రామాః. ఆకారాంతః స్త్రీలింగః సీతాశబ్దః, సీతా సీతే సీతాః, సీతాం సీతే సీతాః, సీతయా సీతాభ్యాం సీతాభిః. ఎందుకు అలాగంటే ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క శబ్దం పెట్టారు మన వాళ్ళు. ఈ అనంటే ఒకటి, ఇకారాంతః పుల్లింగః అదొక శబ్దం పెట్టారు. ఈకారాంతః స్త్రీలింగః ఒకటి పెట్టారు. ఉకారాంతః పుల్లింగః. అలాగనే నపుంసకలింగానికి కూడా ఉంది, వనం వనే వనాని, వనం వనే వనాని. ఇంకా అక్కడి నుంచి అన్ని పుల్లింగ శబ్దాలే. దాని తర్వాత వనేన వనాభ్యాం వనైః. ఉకారాంత శబ్దానికి గురుః గురు గురవః, గురుం గురు గురూన్, గురునా గురుభ్యాం గురుభిః. ఈ శబ్ద ప్రయోగాలతోటి అసలు మొత్తం అంటే శబ్ద ప్రపంచమంతా ఈ గ్లోబ్లో ఇమిడిపోతుంది. ఇది ఒక గ్లోబ్ అండి. ఇట్ ఈజ్ నాట్ ఏ లోబ్, ఇట్ ఈజ్ నాట్ మియర్ ఏ లోబ్. లోబ్ అంటే ఒక పిండం, గ్లోబ్ అంటే ఒక విశ్వం. ఇదొక విశ్వం ఇది.